మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. రణీయుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం. మరీ రాసుకుని పూసుకుని తిరిగే మనిషి కాదు. అది మైనస్ అయిందేమో అనుకుంటున్నాను నేను. సినిమా ఇండస్ట్రీలో అది కావాలి కదా. ఏదో పిల్లలు చూసి పేటలు వేస్తారంటారు కదా, లౌక్యం. పరిస్థితులు వాటిని ఒక్కొక్కసారి మనం అనుకున్న పరిస్థితులు మనకు అనువుగా ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. అది ఏ మనిషికైనా కామన్ అనుకోండి. అలాంటి సందర్భాల్లో మీ రియాక్షన్స్ ఎట్లా ఉండేవండి? అలాంటి సందర్భంలో రామకృష్ణ పరమహంస గారు, షిరిడి సాయిబాబా, రమణ మహర్షి గారు, జిడ్డి కృష్ణమూర్తి గారు, ఇలాంటి వాళ్ళ ఆయింట్మెంట్ అంతా వాడుతుంటాను. వాళ్ళ హీరోలు మీరు దాదాపుగా హీరోలతో చేసిన సందర్భాల్లో ఏ హీరోతో మీకు బాగా కనెక్ట్ అండి? అంటే ఏదుంటే అది చాలా క్లియర్గా ఇది మాట్లాడుకునేది అంటే అల్లరి నరేష్ గారు. అన్నయ్య గారు, అయ్యా మీరు చికెన్ తింటున్నారా? ఏ నేను సేమ్ శాస్త్రం కాదు కదా, కళ్ళు పోతాయి. ఆల్రెడీ పోయినాయి కదా. దాచుకోవాల్సిన ఏమున్నా మీ దగ్గర అసలు ఏమి లేవు. మీరు క్లీన్ పర్సన్. ఒక ఒళ్ళు తప్ప జానపద వాటిలో పోస్టర్ మా నాన్న లేవగానే ఇంటి ముందు అంటించమన్నాను. అంటించారా? పవన్ కళ్యాణ్ గారు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ వెళ్ళి అక్కడ 21కి 21 సాధించి డిప్యూటీ సీఎం అయి మీకు ఎలా అనిపించిందండి? సినిమా ఫీల్డ్ స్మూత్ గా హాయిగా ఉండేది కదండి. మరి అందులో ఎండన పడి తిరిగి మాటలు పడి కష్టే ఫలి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. కాంటాక్ట్ ఉందా పవన్ కళ్యాణ్ గారు? చేశాను ఎప్పుడో ఒకసారి కథ కూడా చెప్పాను, ఆయన అన్ని గుర్తెట్టుకున్నాడు. అవునా? డల్ క్యారెక్టర్ మీరు చెప్పిన కదా. డల్ క్యారెక్టర్ అంటే సూసైడ్ చేసుకునేవాడిని ఒకటి రక్షిస్తాడు. నీ మీద ఇన్సూరెన్స్ చేసుకుంటాను, నేను చచ్చిపోవన్నప్పుడు చచ్చిపోమంటాడు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగా ఇది ఎన్నోసార్లు మీతో నేను చెప్తుంటా, స్పెషల్ టచ్ ఇది, స్పెషల్ టచ్ ఇదని. ఇది ఆ స్పెషల్ టచ్ లోనే మరీ స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మర్. అన్ని సినిమాల్లో ఆయన వెటకారం కానీ, ఆయన స్లాంగ్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ క్యారెక్టర్కే ఒక ప్లస్ పాయింట్ అవ్వడం కాకుండా సినిమా సక్సెస్ కూడా ఆ క్యారెక్టర్ అంత గొప్పగా పనిచేసి ఆయన ఎన్నో హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. ఈ రోజుకి నిజానికి ఆయనకి టైం లేకపోయినా సరే హిట్ టీవీ మీద అభిమానంతో, నా పట్ల ఉండే ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్తో ఈ ఇంటర్వ్యూని ఆనర్ చేసినందుకు మీ అందరి తరఫున ఆ గెస్ట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కృష్ణ భగవాన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం ఆయన ఇంటర్వ్యూకి. సార్ నమస్తే. నమస్తే సార్. చాలా సరదాగాను ఆనందంగా ఉంది సార్ ఇవాళ. మీరు మరీ స్పెషల్ టచ్ అన్నారు, అదేం లేకపోతే మళ్ళీ బోర్ కాదు. మీరు మాట్లాడితే దానిలో మీరు మామూలుగా మాట్లాడినా కూడా అందులో ఒక స్పెషల్ టచ్ ఉంటుంది, ఒక స్పెషల్ ఫీలింగ్. లేకపోతే మీరు అన్ని క్యారెక్టర్లు, ఎన్ని సినిమాలు, అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ గట్టి తలుచుకుంటే చాలా న్యాచురల్ గా ఏదో మీరు డైలాగ్ తెచ్చిపెట్టుకుని చెప్పినట్టుగా ఉండదు, లేకపోతే రైటర్ రాసిన డైలాగ్ ఈయన చెప్తున్నాడు రా అని అనిపించినట్టుగా ఏ సినిమాలోని లేదండి. మరి అందులో నాకు ఎంఎస్ నారాయణ గారు మీ గురించి ఒకసారి చెప్పారు, తనంతటి తను చెప్పేస్తాడండి డైలాగు సిచ్యువేషన్ లో అని చెప్పి. అసలు మీరు ఇన్నాళ్ల ప్రయాణంలో, ఇన్నాళ్ల మీ కెరీర్ లో ఎన్నో మంచి క్యారెక్టర్స్ చేశారు. అసలు ఈ ప్రయాణం మీకు ఒకసారి తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్? అదృష్టమేనండి, గాడ్ బ్లెస్ చేసినట్టు నాకు. ఎందుకంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ సినిమా ఫీల్డ్, ఇంకోటి ఏమి చేయడం చేత కాదు.
Hmm. ఈ చేత కాదనుకోండి అదో ఇచ్చారు కొంచెం. కొంత ఇది ఇంట్రెస్ట్ ఫస్ట్. అవునండి. ఇష్టమైన దాంట్లో ఈ మాత్రం పేరు తెచ్చుకున్నా అంటే నిజంగా అదృష్టంగా భావిస్తాను, చాలా తృప్తిగానే భావిస్తాను. అంటే మీరు అసలు ఈ కెరీర్ ని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయింది జరిగిందా, లేకపోతే ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందా? అంటే కమేడియన్ అవుతా అనుకోలేదండి. ఏదో భావ క్యారెక్టర్లు, శరత్ బాబు గారు దేశవారు చూసారా, అలాంటి స్టేజ్ మీద కొంచెం అలాంటివి చేశాను. కామెడీ వేషాలు కూడా చేశాను. బై నేచర్ కొంచెం హ్యూమర్ ఉంది. ఈస్ట్ గోదావరి, మేము జోకులు వేసుకోవటం, సరదాగా గడపటం, అది ఇష్టం, సరదాగా ఉండటం అని. అది స్క్రీన్ మీద పెడితే ఎలా ఉంటుంది అని ఉప్పలపాటి నారాయణరావు గారు ఒక వసంత గోకుల్ అని సీరియల్ తీశారు. అందులో కామెడీకి నేనే చేసుకున్నాను క్యారెక్టర్ని. క్యారెక్టరైజేషన్ నేనే చేసుకుంటే అది 3:30కి వచ్చేది. అయినా కానీ దూరదర్శన్లో పెద్ద క్లిక్ అయింది. యాక్సెప్ట్ చేయరేమో అని కొంతమంది అనుకున్నారు. నేను ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోయాను. దానికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అని ఇమిటేట్ చేసేవాళ్ళు పోయారు. ఆటో ఎక్కితే ఆటో అతను, ఏదైనా బస్సు ఎక్కితే కండక్టర్, ఏంటి సార్ అని, ఏంటి 3:30కి ఇలా చూస్తున్నారు, ఎంత వెళ్ళింది ఆ క్యారెక్టర్ అని. బాబ్జీ అనే క్యారెక్టర్ అలాగా అది క్లిక్ అయింది. ఆ తర్వాత కామెడీ ఇదిలోకి వెళ్ళిపోతే అది వంశీ గారు చూసి అవును వాళ్ళు దృష్టిపడ్డారులో నువ్వు రాసుకోగలవా, కొండవలసి కొత్త ఆర్టిస్ట్, అంటే చాలా నాటకాలు వేసారు, కాకపోతే సినిమాకి కొత్త, అక్కడ చూసి తీసుకొచ్చాడు వంశీ గారు. మా ఇద్దరికి రాసుకున్నాం అన్నమాట డైలాగ్. అది ఇంచుమించు మెంటల్లీ రిటార్టెడ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలా బిహేవ్ చేస్తుండే ఎక్కడెక్కడ అసందర్భంగా. అది కూడా దేవుడి దేవాల జనం యాక్సెప్ట్ చేశారు. ఇంకా అలాగా కబడ్డీ ఇవన్నీ చేసి. కానీ అసలు ముందు మీరు వంశీ గారితో మీకు పరిచయం, వంశీ గారి గ్రూప్ లో మీరు ఎంటర్ అవ్వడం నాకు గుర్తుంది. మెడ్రాస్ లో మహాలింగపురం ఏప్రిల్ 1 రాస్తున్నప్పుడు వచ్చేవారు కదా, రెగ్యులర్ గా వచ్చేవాడిని నేను. ఎవరు నా చేత 2-3 సీన్లు కూడా సరదాగా రాయించారు ఆయన. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ వంశీ గారికి. అక్కడ మీరు చాలా ప్రామినెంట్ గా ఉండేవారు. వంశీ గారికి మీరంటే చాలా ఇష్టం, చాలా. అసలు మీ అసోసియేషన్ అన్నది ఎట్లా స్టార్ట్ అయిందండి? అది బోరు కొడద్దు కానీ పెద్ద కదండి. క్రాంతి కుమార్ గారు కొత్త వాళ్ళతో అంకుష్ అనే సినిమా చేస్తుంటే అందులో సెలెక్ట్ చేశారు. అప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, నేను స్టేజ్. అందులో సెలెక్ట్ చేశాక ఏదో సంథింగ్ ఏదో జరిగి ఆగిపోయింది ఆ సినిమా, షూటింగ్కి వెళ్ళకుండానే. స్రవంతి మూవీస్ రవికిషోర్ గారు, వేమూరి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కనెక్టెడ్ గానే ఉండేవారు, గ్రూప్ లో ఉండేవారు. కొత్త వాళ్ళతో తీద్దాం మహర్షి అని అనుకుంటే, ఇది తనికెళ్ళి భరణ్ గారు డైలాగ్ రైటర్, ఆయన అప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళలో ఒక కుర్రాడు బాగా చేశాడని భరణ్ గారు, వేమూరి సత్యనారాయణ గారు చెప్పారు వంశీ గారు. అయితే రమ్మనండి, మరి ఎలా చెప్పినప్పుడు అంటే ఇంటికి వెళ్ళా. ఆయన కాఫీ ఇచ్చి, అదే వంశీ గారిని చూడటం, ఆఫీస్కి వచ్చి అక్కడ ఆయన యాక్సెప్ట్ చేసాడు. ఆయన ఇంకా ఆ తిలక్ అనే క్యారెక్టర్ మహర్షిలో చేశాను, అలా కనెక్ట్ అయ్యాను. ఓకే. మీరు డిటెక్టివ్ నారదకు కూడా మీరు డైలాగ్ రాశాను. డైలాగ్ జిబ్రిష్ లాంగ్వేజ్ కదా అని రాశాను. అవును, పెద్ద బాగా సినిమా. అవునండి, కానీ అది చాలా గొప్ప ప్రయోగం ఉండే సినిమా. అది ఆయన థాటే, వంశీ గారు థాట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.